హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్హెచ్ ఆక్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఎస్ఆర్హెచ్ దగ్గర ఎలాంటి పర్స్ వాల్యూ ఉంది అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇంకా ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క విషయం గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఎస్ఆర్హెచ్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయో, వాళ్ళ పర్స్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఇంకా ఎస్ఆర్హెచ్ పర్స్ వాల్యూ విషయానికి వస్తే 25.5 క్రోర్స్ అయితే ఉంది. ఇంకా ఈ ఆప్షన్ కోసం వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వచ్చిన 15 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు టోటల్గా. ఇంకా ఆప్షన్లో టోటల్గా 10 ప్లేయర్స్ని బై చేస్తే సరిపోతుంది వాళ్ళ మాక్సిమం స్క్వాడ్ని బిల్డ్ చేయడానికి. ఇంకా ఈ 10 ప్లేయర్స్లో ఇండియన్ ప్లేయర్స్ని 8 ప్లేయర్స్ని అండ్ 2 ఫారెన్ ప్లేయర్స్ని తీసుకుంటే సరిపోతుంది వాళ్ళ ఆప్షన్ కోసం. ఇది మాక్సిమం లిస్ట్. ఇంకా మనకు ముందుగానే తెలుసు ఆప్షన్లో మాక్సిమం 25 మెంబర్స్ని తీసుకోవచ్చు అండ్ మినిమం 18 మెంబర్స్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ టీమ్ టోటల్గా 20 ప్లేయర్స్ని మాత్రమే తీసుకుంది. మరి చూడాలి ఈ 10 మెంబర్స్లో టోటల్గా 10 మెంబర్స్ని తీసుకుంటుందా అండ్ లేదంటే వాళ్ళకి అవసరమైన ఇంపార్టెంట్ ప్లేయర్స్ని తీసుకొని టీంని అయితే బిల్డ్ చేస్తుందా. ఇంకా ఎస్ఆర్హెచ్ టీమ్ ఆప్షన్లో ఎలాంటి ప్లానింగ్స్తో వస్తుందో మాట్లాడుకుందాం. ముందుగా మీకైతే ఒక క్లారిటీ ఇచ్చేస్తా. తమ్నైల్లో చూసే ఉంటారు కెమెరాన్ గ్రీన్ మనకు అవసరమా, కెమెరాన్ గ్రీన్ తీసుకునే ఛాన్స్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఎంతవరకు ఉందో అదైతే మాట్లాడుకుందాం. ఒకసారి సింపుల్గా చూసుకుంటే కెమెరాన్ గ్రీన్ ఎస్ఆర్హెచ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి ఆప్షన్ ముందు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ ఆస్ట్రేలియన్ కోచ్ డానియల్ విటోరీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ మన టీంకి వచ్చే ఛాన్సెస్ మోర్ దెన్ 50% అయితే ఉండేవి. వాళ్ళైతే పక్కాగా టార్గెట్ చేసేవారు కెమెరాన్ గ్రీన్ మీద. బట్ ఆఫ్టర్ ది రిటెన్షన్స్ ఇప్పుడు ఛాన్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది తన టార్గెట్ చేయాలంటే. ఎందుకంటే మెయిన్‌గా కేకేఆర్ అండ్ సీఎస్‌కే వద్ద మోర్ దెన్ 40 క్రోర్స్ అయితే అమౌంట్ ఉంది. అండ్ కమింగ్ టు ఎస్ఆర్‌హెచ్ టీమ్ జస్ట్ 25 క్రోర్స్‌తోనే ఆక్షన్‌కి వెళ్తుంది. ఇంకా ఈ ఆక్షన్‌లో నంబర్ 1 ప్లేయర్‌గా ఎవరైనా ఉన్నారంటే అతను కెమెరాన్ గ్రీన్ మాత్రమే. సో తనకైతే మోర్ దెన్ 20 క్రోర్స్ ఆక్షన్‌లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎస్ఆర్‌హెచ్ దగ్గర 25 క్రోర్స్‌లో తనకైతే 20 క్రోర్స్ పెడతారా అంటే నాకైతే డౌటేమో. బట్ ఒక్కసారి తన టీంలోకొస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ఆల్రౌండర్ పొజిషన్‌లో కెమెరాన్ గ్రీన్‌ని ఎస్ఆర్‌హెచ్ టీమ్ తీసుకుంటే సూపర్‌గా సెట్ అవుతుంది ప్లేయింగ్ 11. మెయిన్‌గా నితీష్ కుమార్ రెడ్డి అండ్ కెమెరాన్ గ్రీన్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి 2 ఓవర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే టోటల్‌గా 4 ఓవర్స్ అయితే ఈజీగా కవర్ అవుతాయి. ఇంకా మెయిన్ ప్లేయింగ్ 11లో 4 ప్యూర్ బౌలర్స్‌ని పెట్టుకుంటే టోటల్‌గా 20 ఓవర్స్ అయితే ఈజీగా కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ కొన్ని మ్యాచెస్‌లో బ్యాటింగ్ మొత్తం ఫెయిల్ అయినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక ప్యూర్ బ్యాటర్‌ని తెచ్చుకునే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి అప్పుడు. లేదు బ్యాటింగ్ బాగా సెట్ అయిందన్నా అప్పుడైతే ఒక ప్యూర్ బౌలర్‌ని తీసుకుంటే అప్పుడైతే బౌలింగ్‌లో మోర్ దెన్ 6 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో కెమెరాన్ గ్రీన్ ఈ టీమ్‌కి రావడం చాలా ఇంపార్టెంట్‌గా కనిపించింది ఈ విధంగా. కానీ ఎస్ఆర్‌హెచ్ టీమ్ దగ్గర 25 క్రోర్స్‌తో తనకి 20 క్రోర్స్ పెట్టాలంటే చాలా కష్టం ఈ ఆప్షన్‌లో. అందుకే మాక్సిమం కెమెరాన్ గ్రీన్ రాకపోవచ్చు మన టీమ్‌కి. ఒకవేళ 15 క్రోర్స్ వరకి లేదంటే 18 క్రోర్స్ లోపు తననైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో తీసుకున్నా చాలా మంచి ఆప్షన్ అవ్వబోతుంది ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. ఇంకా ఈ ఆప్షన్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయబోతుందో, ఏ పొజిషన్‌కి ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇవన్నీ చూడాలంటే ముందు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. మన వీడియోస్‌లో ప్రతిసారి టార్గెట్ లిస్ట్‌లో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అయితే పెడుతున్నా. ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూశాక ఎలాంటి పొజిషన్స్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయాలో క్లారిటీ వచ్చేస్తుంది మామ. అందుకే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇచ్చేస్తున్నా చూడండి. ఓపెనర్స్‌గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇదైతే ఫిక్స్. వీళ్ళిద్దరు కాంబినేషన్ వన్ ఆఫ్ ది గ్రేట్ అని చెప్పాలి ఐపీఎల్‌లోనే. ఇంకా వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు డొమెస్టిక్ లీగ్స్‌లో. సో తన నుంచి ఈసారి బ్యాటింగ్‌లో ప్రతి ఒక్క మ్యాచెస్‌లో కన్సిస్టెంట్‌గా చూడబోతున్నాం. ఇంకా ఇప్పటివరకు నేనైతే వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌నే చూస్తున్నా. లాస్ట్ మ్యాచెస్ అండ్ ఇప్పుడు ఆడుతున్న డొమెస్టిక్ మ్యాచెస్‌లో కూడా తను వికెట్ కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ అయితే అదరగొడుతున్నాడు. అందుకే తననైతే వికెట్ కీపర్‌గానే పెడుతున్నా. అండ్ చాలా మంది కూడా క్లాసన్ మంచి వికెట్ కీపర్ కదా అని కామెంట్ చేస్తున్నారు. యెస్. బట్ ఇషాన్ కిషన్‌కి వికెట్ కీపింగ్ ఇస్తే తన కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరుగుతుంది. లాస్ట్ ఐపీఎల్ సీజన్‌లో లాస్ట్ మ్యాచెస్‌లో కూడా చూసాం. అందుకే ఈ సీజన్‌కి ఇషాన్ కిషన్‌కి వికెట్ కీపింగ్ ఇస్తే బెటర్ అనుకుంటున్నా నేను. ఇంకా ఫోర్త్ పొజిషన్‌లో క్లాసన్ పెడుతున్నామా. ఈసారి అయితే క్లాసన్ పక్కాగా ఫోర్త్ పొజిషన్‌లోనే ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో మనం చూసాం. లాస్ట్ మ్యాచ్ వన్ డౌన్‌లో వచ్చిన క్లాసన్ తను ఎలాంటి సెంచరీ కొట్టాడో మనందరము చూసాం. ఆ మ్యాచ్‌కు ముందే డానియల్ విటరీ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ ఎలాంటి ప్లేయర్స్‌ని పెట్టాలో మాకు క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ సీజన్‌కి మేము గుడ్ పొజిషన్స్‌తో రాబోతున్నామని చెప్పారు. సో దాని ప్రకారం చూసిన నంబర్ 4లో క్లాసన్ రావడం పక్కా. ఇంకా నంబర్ 5 విషయానికొస్తే నితీష్ కుమార్ రెడ్డి. తనైతే ఇండియన్ టీమ్ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా బాగా ఉపయోగించుకోవాలి. ఇంకిప్పుడు డొమెస్టిక్ స్మాట్ టోర్నమెంట్‌లో బాగా అదరగొడుతున్నాడు విత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్‌లో. బ్యాటింగ్‌లో 27 బాల్స్ ఆడి 23 రన్స్ కొట్టిన హైయెస్ట్ రన్స్ కొట్టాడు తమ టీమ్ తరపున. అండ్ బౌలింగ్ విషయానికొస్తే పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తూ ఒకటే ఓవర్‌లో హ్యాట్రిక్ తీసాడు మావ. తనైతే బౌలింగ్ మళ్ళా అదరగొడుతున్నాడని చెప్పాలి డొమెస్టిక్ లీగ్స్‌లో. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఐపీఎల్‌లో రావాలని మనందరం కోరుకుందాం. తనైతే ఫిట్‌గా ఉంటే మాక్సిమం ఫస్ట్ మ్యాచ్ నుంచే బౌలింగ్ అయితే ఏసే ఛాన్స్ ఉంది టీమ్‌కి. ఇంకా సిక్స్త్ పొజిషన్‌లో ఫినిషర్‌గా అనికేత్ వర్మని అయితే చూస్తున్నా. ఇంకా సెవెంత్ పొజిషన్ అయితే ప్రస్తుతానికి ఎంప్టీ పెడతా. అండ్ ఎయిత్ పొజిషన్‌లో కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ అండ్ నైన్త్ పొజిషన్‌లో హర్ష డూబే ఒక స్పిన్నర్‌గా పెడుతున్నా. ఇంకా ఐపీఎల్‌లో తన స్టార్ట్స్ చూసుకున్న లాస్ట్ 3 మ్యాచెస్‌లో 5 వికెట్స్ అయితే తీశాడు. ఇంకో మన టీంలో ఆల్రెడీ జీసన్ అన్సారీ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. తను కూడా చాలా మంచి బౌలింగ్ ఏసాడు లాస్ట్ సీజన్. మాక్సిమం తన వికెట్స్ రాకపోవడానికి కారణం చాలా మంది డ్రాప్ చేశారు తన వికెట్స్‌ని. అదొక బ్యాడ్ లక్ అని చెప్పాలి జీసన్ అన్సారీకి.
సో చూడాలి మరి తనని పెడతారా? లేదంటే హర్ష డూబె‌ని మెయిన్ ప్లేయర్‌గా తెస్తారో చూడాలి. ఇంకా 10థ్ పొజిషన్‌లో హర్షల్ పటేల్. ఇంకా 11థ్ పొజిషన్ ఎంప్టీగా పెడుతున్నాం ప్రస్తుతానికి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక ఎంప్టీ స్పేస్ అయితే పెడుతున్నాం ప్రస్తుతానికి. ఇంకా ఈ ప్లేయింగ్ 11 మొత్తం చూసాక 7థ్ పొజిషన్, 11థ్ పొజిషన్ అండ్ 12థ్ పొజిషన్ ఈ 3 పొజిషన్స్‌లో మనకి ఇంపార్టెంట్ బౌలర్స్, బ్యాటర్స్ అండ్ ఆల్ రౌండర్స్ అయితే కావాలి. ఇంకా ఆక్షన్‌లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో అండ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. ఇంకా టార్గెట్ లిస్ట్ ఇప్పుడు 7థ్ పొజిషన్‌కి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఒకటైతే ఫిక్స్ ఎస్ఆర్‌హెచ్ ఆక్షన్‌లోకి వెళ్తుందంటే లాస్ట్ 2 సీజన్స్ నుంచి అయితే ప్రతి ఒక్క టీమ్ భయపడుతుంది. ఎప్పుడైతే డానియల్ విటోరి టీమ్‌కొచ్చాడో తన కాంబినేషన్స్ అండ్ తన ప్లానింగ్స్ అయితే అదిరిపోయాయి ప్రతిసారి. తనొచ్చిన ఫస్ట్ సీజన్ అంటే 2024లోనే చూసాం. ట్రావిస్ హెడ్‌ని, ప్యాట్ కమిన్స్‌ని ఇలాంటి ప్లేయర్స్‌ని తీసుకొని టీమ్‌నైతే చాలా గ్రేట్‌గా తయారు చేశాడు. అండ్ కమింగ్ టు 2025లో కూడా ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, అనికేత్ వర్మ ఇలాంటి ప్లేయర్స్‌ని తెచ్చి సూపర్ టీమ్‌నైతే తయారు చేశాడు. ఈ ఆక్షన్‌లో కూడా మనం అనుకున్న కన్నా తన గ్రేట్ టీమ్‌నైతే బిల్డ్ చేయబోతున్నాడు ఈసారి కూడా. అదైతే ఫిక్స్. టీమ్‌కి హెడ్ కోచ్‌గా బాగా పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. ఆస్ట్రేలియా టీమ్‌కి కోచింగ్ చేస్తూ ఐపీఎల్ ఆక్షన్‌కైతే పర్మిషన్ అడిగి మరీ వస్తున్నాడు. తన డెడికేషన్‌కి వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు 7థ్ పొజిషన్‌లో ఎలాంటి ప్లేయర్స్ కావాలో చూద్దాం. మెయిన్‌గా ఈ పొజిషన్‌లో ఒక ప్యూర్ బ్యాటర్‌నైనా, ఒక ప్యూర్ ఆల్ రౌండర్‌నైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎస్ఆర్‌హెచ్ టీమ్ 2 టార్గెట్స్‌తో వస్తున్నాయి. ప్యూర్ బ్యాటర్ అండ్ ఒక బ్యాటింగ్ ఆల్ రౌండర్. ఇంకా ఈ పొజిషన్‌లో ప్యూర్ బ్యాటర్ ఎందుకొస్తాడు అంటే దాని గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్‌తో అయితే వచ్చా. ఆల్రెడీ మనం చూస్తున్నాం నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్ అయితే స్టార్ట్ చేశాడు. సో తన దగ్గర నుంచి మినిమమ్ 2 ఓవర్స్ అయితే ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకా నేను ముందు చెప్పిన ప్లేయింగ్ 11లో చూసుకున్న 8థ్ పొజిషన్, 9థ్ పొజిషన్, 10థ్ పొజిషన్ అండ్ 11థ్ పొజిషన్. ఈ 4 పొజిషన్స్‌లో ఒక ప్యూర్ బౌలర్స్‌ని అయితే పెట్టా. ఇక్కడ నుంచి 16 ఓవర్స్ కవర్ అయినా నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఒక 2 ఓవర్స్ అయితే ఈజీగా కవర్ అయితాయి. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక ప్యూర్ బౌలర్‌ని తెచ్చుకుంటే టోటల్‌గా ఈ 5 బౌలర్స్‌తో 20 ఓవర్స్ ఈజీగా కవర్ అయిపోతున్నాయి. అండ్ కమింగ్ టు ఇంకా 6థ్ బౌలింగ్ ఆప్షన్ కోసం నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ ఎలాగైనా టీమ్‌లోనే ఉంటారు. సో అలాంటి ప్లానింగ్స్ వచ్చినప్పుడు ఒక ప్యూర్ బ్యాటర్ 7థ్ పొజిషన్‌లో ఫినిషింగ్ ఉంటే చాలా బాగుంటుంది టీమ్‌కి. సో అందుకే ప్యూర్ బ్యాటర్స్ ఎవరిని ట్రై చేయబోతున్నారో చూద్దాం ఫినిషర్‌గా. ఇంకా మనకొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇలాంటి ఫినిషర్‌ని తీసుకుంటే టీమ్‌కైతే సూపర్‌గా ఉండబోతుంది. ఇంకా ఫస్ట్ ప్లేస్‌లో మిల్లర్. డేవిడ్ మిల్లర్ అయితే వన్ ఆఫ్ ది గ్రేట్ ఫినిషర్స్ అని చెప్పాలి ఐపీఎల్‌లోనే. తనైతే చాలా గేమ్స్‌ని అయితే ఈజీగా ఫినిష్ చేశాడు జీటీ తరపున. సో తనైతే మన టీమ్‌కొస్తే నెక్స్ట్ సీజన్‌లో సూపర్ ఉండబోతుంది టీమ్ కోసం. తనైతే నెక్స్ట్ సీజన్‌లో మన టీమ్‌కుంటే మన ఫినిషింగ్ ప్రాబ్లమ్ అయితే ఈజీగా పోతుంది. అనికేత్ వర్మ అండ్ డేవిడ్ మిల్లర్ వీళ్ళ కాంబినేషన్ కూడా సూపర్‌గా ఉండబోతుంది నెక్స్ట్ సీజన్‌లో. ఒకవేళ ప్యూర్ బ్యాటర్‌ని చూస్తే డేవిడ్ మిల్లర్‌ని పక్కాగా టార్గెట్ చేయాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా సెకండ్ ఆప్షన్ ఎవరైనా ఉన్నారంటే బయటొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం వెంకటేష్ అయ్యర్‌ని కూడా ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. బట్ వెంకటేష్ అయ్యర్ ఒక ఫినిషర్ కాదు. అండ్ పైన పెట్టుకోవాలన్న ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళైతే బాగా సెట్ అయ్యారు. ఇంకా ఇలాంటి ప్లేయర్ మనకైతే అవసరం లేదు మామ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. ఒకవేళ తనే టార్గెట్ చేయాలనుకుంటే తనకన్నా బెస్ట్ బ్యాటర్ అండ్ మంచి ఫామ్‌లో ఉన్న స్మరణ్ అయితే మన టీమ్‌లో ఉన్నాడు. ఇది నా ఫీలింగ్. ఇంకా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ప్యూర్ బ్యాటర్స్‌గా, ఫినిషర్స్‌గా చూసుకుంటే దార్శన్ షనాకా, అభినవ్ మనోహర్ అండ్ సన్వీర్ సింగ్. ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు రీసెంట్‌గా. మాక్సిమం సన్వీర్ సింగ్‌ని ఒక బ్యాకప్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా తను కూడా డొమెస్టిక్‌లో పంజాబ్ తరపున ఆడుతూ చాలా మ్యాచెస్ వరకు ఈజీగా ఫినిష్ చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు మనం ఈ 7థ్ పొజిషన్ కోసం ఆల్ రౌండర్స్‌లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో చూద్దాం. ఇంకా ఈ ఆక్షన్‌లో బెస్ట్ ఆల్ రౌండర్స్ ఎవరైనా ఉన్నారంటే నాకైతే లివింగ్ స్టోనే కనిపిస్తున్నాడు ఫస్ట్ చాయిస్‌లో. ఇంకా మనం ముందు మాట్లాడుకున్న ప్యూర్ బ్యాటర్ కన్నా ప్యూర్ ఆల్ రౌండర్ ఉంటే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడే 5 బౌలర్స్ అయితే ఈజీగా కవర్ అవుతున్నారు మెయిన్ ప్లేయింగ్ లెవెల్‌లోనే. మనం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ ఒకవేళ బ్యాటింగ్ ఫెయిల్ అయినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్యూర్ బ్యాటర్‌ని అయితే తెచ్చుకోవచ్చు ఇలాంటి ఆల్ రౌండర్స్ ఉంటే టీమ్‌లో. అప్పుడు ఎలాంటి మ్యాచెస్‌లోనే ఈజీగా ఆడొచ్చు ఈ ప్లేయింగ్ 11తో. ప్రతిసారి మన బ్యాటింగ్ హిట్ అవ్వాలని లేదు. కొన్నిసార్లు ఫెయిల్ అయినా అలాంటప్పుడు ఇలాంటి ఆల్ రౌండర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయొచ్చు. అందుకే నాకైతే ఫస్ట్ చాయిస్‌గా లివింగ్ స్టోన్‌ని తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఈ ప్లేస్ కోసం. ఇంకా వేరే ప్లేయర్స్ విషయానికొచ్చినా బ్రేస్‌వెల్, జేసన్ హోల్డర్, డానియల్ మిచెల్, అసరంగా, విజయ్ శంకర్, మైపర్ లోమ్రోర్, ప్రశాంత్. ప్రశాంత్ అనే ప్లేయర్‌ని అయితే పక్కాగా ఏదో ఒక టీమ్ అయితే టార్గెట్ చేయబోతుంది. అదైతే ఫిక్స్. తను ఒక ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్తున్నారు మా ఆల్ రౌండర్ లిస్ట్‌లో. చూడాలి మరి సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ మధ్య పోటీ ఉండబోతుందా? లేదంటే సీఎస్‌కే అయితే తననైతే పక్కాగా టార్గెట్ చేస్తున్నాయని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇది 7థ్ ప్లేస్ కోసం ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేయబోయే లిస్ట్. ఇంకా నెక్స్ట్ పొజిషన్ విషయానికెళ్తే 11థ్ పొజిషన్. ఇంకా ఈ పొజిషన్‌లో ఎలాంటి ప్లేయర్స్ కావాలంటే ఒక ఇండియన్ స్పిన్ బౌలర్ అయితే కావాలి. ఇంకా ఈ పొజిషన్ కోసం ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవు ఎస్ఆర్‌హెచ్ టీమ్ దగ్గర. ఇంకా మనందరికీ అనిపిస్తున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే ఒక రవి బిష్ణోయ్ తప్ప ఇంకా వేరే ప్లేయర్సే మంచి బౌలర్స్ అయితే కనిపించట్లే ఈ ఆప్షన్‌లో. ఇంకా పైన మాట్లాడుకున్నట్లే లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్ ఆర్ జేసన్ హోల్డర్ ఇలాంటి ప్లేయర్స్ తక్కువ ధరకు వస్తే మోర్ దాన్ 10 క్రోర్స్‌తో రెడీగా ఉండాలి రవి బిష్ణోయ్ కోసం. చూద్దాం మరి ఎస్ఆర్‌హెచ్ టీమ్ రవి బిష్ణోయ్ కోసం ఎంత పెడుతుంది అండ్ సీఎస్‌కేతో ఎంత వరకు పోటీ పడుతుందో చూడాలి. ఒకవేళ మనకి అలాంటి ప్లేయర్ దొరకకపోతే తనకి బ్యాకప్‌గా ఎవరున్నారని చూస్తే విఘ్నేష్ పుతూర్, కరణ్ శర్మ లాంటి బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు నాకు. ఇంకా నాకైతే స్పిన్నర్స్‌లో మంచి బౌలర్స్ అయితే కనిపించలే. ఇంకా ఈ పొజిషన్‌లో మీరేమైనా బ్యాకప్స్‌ని ట్రై చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మన ఫైనల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయాలో చూద్దాం. ఇంకా మనం మాట్లాడుకున్న ప్లేయింగ్ 11లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌ని అయితే ఖాళీగా పెట్టా.
అక్కడైతే మన టీమ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిన జయదేవ్ ఉనాడ్కట్ అయితే ఉన్నాడు. తనకు కూడా రీసెంట్ ఫార్మ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. తన దగ్గర నుంచి ఎక్స్‌పీరియన్స్ న్యూ బాల్‌లో ఏసే ఛాన్స్ ఉంది కాబట్టి తనని డైరెక్ట్‌గా పెట్టుకుంటే సెవెంత్ పొజిషన్ అండ్ 11థ్ పొజిషన్ కోసం గట్టిగా వెళ్తారు. ఇదైతే పక్కా. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎలాంటి బౌలర్స్‌ని టార్గెట్ చేస్తారో చూద్దాం. నాకైతే ఇక్కడ చాలా ఆప్షన్సే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్లేయర్‌గా ఆకాష్‌దీప్, సెకండ్ ప్లేయర్‌గా అక్విబ్ నబీ, థర్డ్ ప్లేయర్‌గా ఆకాష్ మధ్వాల్, ఫోర్త్ ప్లేయర్‌గా ఉమేష్ యాదవ్, ఫిఫ్త్ ప్లేయర్‌గా మణి గ్రేవల్, రాజ్ లింబానీ, అశోక్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇందులో చాలా మందిని ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే పక్కాగా టార్గెట్ చేసి బ్యాకప్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది టీమ్ కోసం. ఇంకా మన టీమ్ అయితే 2 ఫారెన్ ప్లేయర్స్‌ని తీసుకోవచ్చు కాబట్టి ఇందులో పక్కాగా ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. మ్యాట్ హెన్రీని అయితే ఒక ఫారెన్ బౌలర్‌గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. తనైతే ప్రస్తుతానికి బ్యాకప్‌గా ఉండే ఛాన్సే ఉంది మాక్సిమం. ఇంకా చాలా మంది అంటున్నారు పత్రానా కూడా మన టీమ్‌లో వస్తే బాగుంటుంది కదా మామ అంటే, నాకైతే డౌటే. పత్రానా లాంటి ప్లేయర్స్‌ని మన టీమ్‌లో తీసుకుంటే తననైతే పక్కాగా ప్లేయింగ్ లెవెల్‌లో ఆడిపించాల్సిందే. అప్పుడు సెవెంత్ పొజిషన్‌లో ఒక ప్యూర్ బ్యాటర్‌నైనా, ఫారెన్ ఆల్ రౌండర్స్‌నైనా పెట్టుకోవడం చాలా కష్టంగానే ఉంది. ఇంకా ఆ పొజిషన్‌లో ఫినిషర్స్‌గా ఇండియన్ ప్లేయర్స్ అయితే ఏ మంచి ప్లేయర్స్ కూడా లేరు. సో, ఆ పొజిషన్‌ని ఫిక్స్ చేయనీకి ఇక్కడ పత్రానాని తీసుకునే ఛాన్స్ అయితే తక్కువగానే ఉంది. పత్రానా కూడా మోర్ థాన్ 8 క్రోర్స్ వరకు ఎళ్తాడని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు నాకు అనిపిస్తున్న టాప్ 3 ఎస్ఆర్‌హెచ్ పిక్స్ ఏంటో చెప్తా. సెవెంత్ ప్లేస్‌లో ఒక ఆల్ రౌండర్ కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ 15 క్రోర్స్‌కొస్తే మాత్రం ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కైతే సూపర్ ఆప్షన్ అని చెప్పాలి. మాక్సిమం తనైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కొచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇంకా సెవెంత్ పొజిషన్‌లో ఒక ఆల్ రౌండర్ లివింగ్‌స్టోన్ లాంటి ప్లేయర్స్ మన టీమ్‌కుంటే సూపర్. ఇంకా 11థ్ పొజిషన్‌లో రవి బిష్నాయ్ అండ్ 12థ్ పొజిషన్‌లో ఆకాష్ దీప్ అండ్ ఎక్విప్ నబీ. ఇంకా ఇలాంటి ప్లేయర్స్‌ని అయితే ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేసి వీళ్ళ ముగ్గురినైతే పక్కాగా కొని ప్లేయింగ్ లెవెల్‌లో పెట్టాలి. ఇవి నా టాప్ 3 పిక్స్. ఇంకా మీరు ఎలాంటి ప్లేయర్స్‌ని ఎస్ఆర్‌హెచ్ ఆక్షన్‌లో కొంటదనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేయబోయే లిస్ట్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.